నమస్తే, నేను దుర్గా. వెల్కమ్ టు న్యూస్. ముందుగా డీటెయిల్స్ చూసినట్లయితే భారత జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు జీవో నెంబర్ 3 శరాఘాతంగా నిలుస్తుందని కవిత ఆరోపించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. ఇక ఈ జీవో ద్వారా మహిళలకు ఉద్యోగ నియామకాలలో అన్యాయం జరుగుతోందని ఆమె అన్నారు. మహిళలకు న్యాయం జరిగే జీవో నంబర్ 41ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వ్యక్తిగత కారణాలతో చనిపోయిన అమ్మాయిని కూడా కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుందని ఆమె విమర్శించారు. మీరు కీలు గుర్రం, నేను ఫైటర్ని, నేను రేసు గుర్రాన్ని అంటాడు. నాకైతే రేసు గుర్రం లెక్క అనిపిస్తలేడు, మరి గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఏం పని చేస్తుండో, ఎందుకు మాట్లాడుతుండో, తొందరపడి ఎందుకు పని చేస్తుండో అర్థమైతలేదు. మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు 12 ఫార్మాసిటీలు పెడతామంటారు. తర్వాత ఇంకొక మాట, ఎలివేటర్ కారిడార్లు ఎందుకు కట్టిందని అప్పుడు అన్నారు. మనని నిన్న పోయి కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాళేశ్వరంలో నిండా నీళ్లున్నాయి, ఇవ్వచ్చు, అయినా ఇవ్వకుండా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అందుకే మీరు రేసు గుర్రం కాదు, మీరు కీలు గుర్రం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు సప్పుడెక్కువ ఉంటుంది తప్పితే మీరెవ్వరికి కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం మానేసి. ఇక బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీగా నామా, రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు, పార్లమెంటు రాజ్యసభలలో ఉమ్మడి జిల్లాకు చెందిన సమస్యలను ప్రస్తావించడం, కేంద్ర మంత్రులను కలిసి సమస్యలను వివరించడం జరిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం రావాలి అని నినదించినటువంటి అతి కొద్ది మంది ఎంపీల్లో నామా నాగేశ్వరరావు గారు ముందు వరుసలో ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు కూడా నిన్న ఆల్రెడీ వాళ్ళ యొక్క ఎంపీల యొక్క పనితీరు, హాజరు శాతం మీద నిన్న పేపర్లో పెద్ద ఎత్తున రావడం జరిగింది. దాంట్లో కూడా నామా నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటుకు హాజరయ్యి వాడిని వినిపించారు. కాబట్టి అలాంటి వ్యక్తి మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా మా పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయించడం సంతోషకరమైన విషయం. ఈ జిల్లా ప్రజలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రజల సమస్యల కోసం నిలబడేటువంటి వ్యక్తిని మరొక్కసారి మనం వారికి అవకాశం కల్పించాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నామా నాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున ఈ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం ఓటర్లందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. నామా నాగేశ్వరరావు గారు ఈ జిల్లాలో తెరిచిన పుస్తకం లాంటిది. అందరికీ తెలుసు, ఎవరు ఏ సమస్య ఉన్నా నేనున్నాను, మీకు ఇబ్బంది లేదని హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి. ఢిల్లీ ఎవరైనా వెళ్ళినా మన ప్రాంతం ఏ పార్టీయా, ఏ మతమా, ఏ కులమని చూడకుండా. ఇక రాజులకు ఆస్థానంగా పెరుగాంచిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్గా పోటీ చేస్తారనే ప్రచారంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పిఠాపురం టీడీపీ ఆఫీసు దగ్గర హల్చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ టీడీపీ పాంప్లెట్స్ తగలబెట్టారు. ఇప్పటికే పలువురు నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే వర్మ సముదాయించారు. ఇక చంద్రబాబుపై నమ్మకం ఉందని, ఎవరు తొందరపడవద్దని అన్నారు ఆయన. అయినా సరే నా యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈరోజు చాలామంది రాజీనామాకి సిద్ధపడడం బాధాకరం. మేము కూడా వారిని హెచ్చరించాం, దెబ్బలాడాం. అటువంటి కార్యక్రమాలు చేయకూడదు. నాకు కూడా ఇబ్బంది ఉంటుంది. నేను కష్టపడి పనిచేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది? నేను 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ పార్టీలో వ్యాపారం వదిలేసుకుని, వాళ్ళ ఆదాయం వదిలేసుకుని, పార్టీ కోసం ఖర్చు పెడుతూ, పార్టీని నిలబెట్టు కోసం ఖర్చు పెడుతూ, ప్రోగ్రాములన్నింటికి కూడా లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఏ కార్యకర్తకి కూడా నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నా వంతు సహాయం పడుతూ పార్టీని నిలబెట్టాం. వేళ కార్యకర్తలందరికీ బాధ ఉండడం మాట వాస్తవం. ఆ బాధని వేరే విధంగా మనం చెప్పాలి, కానీ ఇలాగా మీరు రాజీనామాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు జతో పలుకుతూ, చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది.
ప్రజల గుండెల్లో ఎవరైతే ఉంటారో ఇక్కడ ఒక స్థానిక నాయకత్వం నినాదం ఉంది. ఇప్పటి నుంచి కాదు, 10 ఏళ్ళ నుంచి కూడా. ఈ పిఠాపురం అంటే అందరికీ లోకువ. ఈ రాష్ట్రంలో ఎవరికి సీట్ రాకపోయినా సరే పిఠాపురం వచ్చేస్తాం, ఈజీగా ఎమ్మెల్యే అయిపోవచ్చు. ఇక్కడ వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరూ కూడా ఇప్పుడు మొన్న వారం రోజుల ముందే నెగ్గిన నాయకులు ఈ నియోజకవర్గానికి వచ్చారు. వారం రోజుల ముందు. ఎంత విచిత్రం చూడండి. అటువంటి చంద్రబాబు నాయుడు గారి పిఠాపురం కార్యకర్తలను బాధ పెట్టరని, కార్యకర్తలు ప్రజల మరోవైపు రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే మాట తప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. రేపల్లిలోని ఎంపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మోపిదేవి ఈ మేరకు మాట్లాడారు. చంద్రబాబు అపవిత్రమైన కలయికలు, పొత్తులతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని తదితరులున్నారు. పెట్టుకుని 15 లక్షల మంది ప్రజలను గ్యాదర్ చేసి 15 లక్షల మంది పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని, ప్రతి ఒక్క పౌరుడిని కూడా, ప్రతి ఒక్క పేదవాడిని కూడా, ప్రతి ఒక్క మహిళని కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే సుమారుగా 2,56,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రత్యక్షంగా వారి ఖాతాల్లో నగదు జమ అయినటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర భూపాలపల్లి జిల్లా మాదాపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని సెంట్రల్ టీం సభ్యులు మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. 4 గంటల పాటు బ్యారేజీని పరిశీలించారు. కృంగిపోయిన పిల్లర్ల వద్ద బ్యారేజీపై నుండి పరిశీలించిన అనంతరం బ్యారేజీ కుడివైపు, ఎడమవైపు 2 వైపులా కిందికి దిగి పూర్తిగా అనలైజేషన్ చేసుకున్నారు. రాజమండ్రిలో 2 దొంగలు రెచ్చిపోయారు. తెల్లవారుజామున ఓ ఫైనాన్స్ సంస్థ షట్టర్ను బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. టేబుల్స్, లాకర్స్లో ఉన్న నగదు మొత్తాన్ని అపహరించారు. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డు అవడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఎంత మొత్తం చోరీ చేశారన్నది తెలియాల్సి ఉంది. ఇక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటేనే ప్రజా శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వృక్ష సంపద, జంతుజాల రక్షణ వంటి సేవలే కాకుండా విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడే క్రీడలు లాంటివి, అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. ఇక ఇందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం పట్టణంలోని సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ క్యాంపు ప్రాంగణంలో విద్యార్థినులకు క్రీడా పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. దేశంలో మహిళల ప్రాధాన్యతను, సిఆర్పిఎఫ్ ప్రత్యేకతను వివరిస్తూ 141 బెటాలియన్ కమాండెంట్ ఎస్హెచ్ రితేష్ ఠాకూర్ ప్రసంగించారు. प्रदान किया गया जोरदार Bhadrachalam, then the female lady staff of the college, which is being captained by the steward, the prince. First of all, I would like to wish them a very happy Women's Day and a round of applause from all of us. And special thanks to her that
she encouraged the players to participate in this Kabaddi competition. The idea to organize this competition today was very simple. That first of all, it is a part of the civic action programs, which is a community reach program. And what ఇక మత సమావేశానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పార్లమెంటులో కఠినమైన చట్టాన్ని రూపొందించాలని ఆల్ ఇండియా నేషనల్ రక్షా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరింది. ఆల్ ఇండియా నేషనల్ రక్షసేన పార్టీని జాతీయ వ్యాప్తంగా బలోపేతం చేయడం జరుగుతోందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ షాహెద్ ఖాన్ వెల్లడించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక ప్రస్తుత రాజకీయ వ్యవస్థలు ఓట్లు దండుకునే విధంగా మారిపోయాయని ఆరోపించారు. ప్రజలలో చైతన్యం వస్తే స్వార్థ చింతనతో కూడిన రాజకీయాలకు వ్యవస్థకు చెక్ పెట్టవచ్చన్నారు. रोकिए इसे, देश टूट जाएगा और कुछ नहीं बचेगा. हमारा 30 साल का फ्रेंडशिप है, भाईचारे का, राम जी का और खान का. इसी भाईचारे को लेके हम एक पार्टी बनाया है, राम और खान ऑल इंडिया नेशनल रक्षा सेना. हम देश भर में, दिल्ली में भी हम आवाज़ उठाए थे कि नफरत की राजनीति ख़त्म करिए. ये पब्लिक जानने वाली नहीं है. हम इसीलिए भारत सरकार से भी डिमांड करें कि ऐसा पार्लियामेंट एक्ट बनाया जाए और देश भर में लागू करिए. जो भी इलेक्शन के टाइम पे और कभी भी कोई कम्युनिटी को, हिंदू रहो या मुस्लिम, सिख, क्रिश्चियन को टारगेट करते हैं, उनके खिलाफ सेंट्रल एक्ट बना के उसके ऊपर अरेस्ट किया जाए. भारत सरकार से हम रिक्वेस्ट करते हैं. बोलिए कृष्णा जी. मैं रामकृष्णा, प्रेसिडेंट ऑल इंडिया नेशनल रक्षा सेना, सभी भारतवासियों को ये कहता हूँ, जैसा कि सभी नदियाँ जाके समंदर में मिलते हैं, जैसे अपना धर्म है, अपना धर्म महान है, वो पूरा सिखाता है कैसा बैठना, कैसा उठना, कैसा जीना है. इधर जो नफरत बिठाया जा रहा है वो हटा के अपना भारत को स्वर्ण भारत बनाने के एंगल में हम एक एनजीओ से लेके अभी ऑल इंडिया नेशनल पार्टी व्यवस्थापक करें. इसमें हम ये चाहते हैं कि हर एक जनों जो समझ रहे कि पॉलिटिक्स का मतलब है पैसा, नहीं, बगैर पैसे, बगैर कुछ नॉलेज, आपको पॉलिटिक्स क्या जानना है कि लोकल प्रॉब्लम जानना चाहिए और पब्लिक को सेवा करने का लक्ष्य जिन जिन के पास है, जो सरपंच का काबिल है, जो మరోవైపు పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారన్నారు. హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికి కాంగ్రెస్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని చెప్పారు ఆయన. ఇక విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాలని, మహిళలు అన్ని రంగాలలో రాణించాలని పద్మావతి యూనివర్సిటీ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కళాక్షేత్రంలో శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ 21వ స్నాతకోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో శాస్త్రవేత్త మంగళమణి హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ప్రముఖ నేపథ్య గాయని పి సుశీలకు గౌరవ పురస్కారాన్ని అందజేశారు. విద్యావంతులైన మహిళలను సమాజానికి అందిస్తున్న విశ్వవిద్యాలయాన్ని ప్రత్యేకంగా అభినందించారు. శ్రీమతి పి సుశీల గారు,
With the help of its multiple outreach and extension programs, the university has made its presence felt more particularly by uplifting young women from disadvantaged sections of the society by creating opportunities for them to participate in different fields of activities and helping them in their economic, political development. The university is truly living up to its motto of emancipation of women through acquisition of knowledge. Apart from focusing extensively on creating a self-reliant women workforce through skill development, the institution has been giving equal importance to strengthening the entrepreneurial skills and abilities of young women to foray into startup ventures. The university is providing necessary knowledge, skill-based training, financial and marketing support by helping women entrepreneurs to become self-reliant. ఇక శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలో 2 లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి బరంపూర్ వైపు వెళ్తున్న 2 లారీలు ఒకే మార్గంలో వస్తూ ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఇదే సమయంలో శ్రీముఖలింగం నుంచి శ్రీకాకుళం వెళుతున్న జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆగి క్షతగాత్రులను బయటికి తీసేందుకు కృషి చేశారు. ఇక గాయపడిన డ్రైవర్ అభిజిత్ ఖాన్, క్లీనర్ సోహిల్ ఖాన్ రాజస్థాన్కు చెందినవారిగా గుర్తించారు. ఇక మహాశివరాత్రి వేళ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లోని పూజా గదిలోకి వచ్చిన పిచ్చుక ఇంట్లోని ప్రజలు చూస్తూ ఉండగానే ఏమాత్రం భయం లేకుండా నేరుగా పూజ గదిలోకి వెళ్లి దేవుడి ఎదుట కూర్చుని ధ్యానంలో నిమగ్నమైన దృశ్యం కనిపించింది. ఇది చూసిన భక్తులు పరవశించిపోయారు. హరహర మహాదేవ అంటూ నినాదాలిచ్చారు. చాలాసేపటి తర్వాత ఆ పిచ్చుక వచ్చిన దారిని వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ నటుడు గోపీచంద్ దర్శించుకున్నారు. ఉదయం తిరుమల చేరుకున్న గోపీచంద్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీచంద్కు అర్చకులు ఆశీర్వాదం అందజేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం హీరో గోపీచంద్కు స్వాగతం పలికారు. గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం భీమా యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విజయం సాధించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గోపీచంద్ దర్శించుకోవడం విశేషం. ఈరోజు మా సినిమా భీమా రిలీజ్ ఉంది. ఈ సందర్భంగా మేము స్వామివారి దర్శనం కోసం వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. డెఫినెట్గా ఈ సినిమా భీమా పెద్ద హిట్ అవుతుందని మాకు బాగా గట్టి నమ్మకం. మీ అందరూ కూడా చాలా బాగా నచ్చుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది. అందుకని మా టీం అందరం ఇక్కడికి వచ్చామన్నమాట దేవుడి దర్శనం కోసం. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.